శివపార్వతి గారు మీరు కాస్త ఆగండి. మేడం మీరు ఇదే ఆగండి. అత్తంటారు. ఆయన మాట్లాడండి. మళ్ళీ అత్త చేస్తారు మమ్మల్ని అత్తంటారు. మీరు మాట్లాడండి సార్. సురేష్ గారు విశేషణాలు ఆపేయండి. అడ్జెక్టివ్స్ ఆపేయండి. సబ్జెక్ట్ ఇప్పుడు సార్ ఆవిడ ఇంతకు ముందు కూడా మాట్లాడతారు జడ్జి మాదిరి అన్ని ఆవిడే తీర్పులు ఇచ్చేసినట్టు క్షమించేయండి. మీరు మాట్లాడండి. ఉన్న ఏకైక మహిళ ఆవిడ ప్యానెల్లో కాదనట్లేదు సార్ మీ గౌరవం. నేను అదే పనిగా చెప్పాను కదా. ఇప్పుడు వ్యవస్థ ఏ విధంగా వెళ్తోంది. సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి న్యాయమూర్తి ఎదుటి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా వీళ్ళు గౌరవించలేదు. మళ్ళీ అరెస్టులు అన్నారు. సరే ఓకే, ఇప్పుడు అతన్ని ప్రలోభ పెట్టాడన్నారు. ఇంతకు ముందు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడుతూ వాళ్ళ గవర్నమెంట్ ఉండేటప్పుడు, అపోజిషన్ గవర్నమెంట్ ఉండేటప్పుడే భయపడని వ్యక్తి ఈ రోజు వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ ఉన్నప్పుడు భయపడతారన్నాడు. వ్యాలిడ్ పాయింటే కదా సార్ ఇది వర్మ గారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అధికార పక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు అధికార పక్షం తెలుగుదేశం, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజే భయపడినటువంటి సత్యవర్ధన్ ఈ రోజు భయపడతాడా అని రవికిరణ్ గారు. మరి ఎందుకు ఆయన అక్కడ వాగ్మూలం ఇచ్చాడు? భయపడే అవకాశమే లేదు కదా. మరి పోలీసులు ముందుగానే ఏ రకమైనటువంటి సెక్షన్లు పెట్టాలి ప్లాంట్ గా ప్రిపేర్ చేసుకొని ఆ సెక్షన్ల నుంచి దానికి అనుగుణంగా కేసును మలుపుతున్నారనేది వాస్తవం. ఆవిడ పంకజశ్రీ గారికి కనీసం సమాచారం లేదు. మళ్ళీ అడిగితే మళ్ళీ దాని మీద లీగల్ టీం అందరూ ఫైట్ చేస్తే అప్పటికప్పుడు ఇస్తారు. సెక్షన్లు మాత్రమే ఇస్తారు. కేసు ఏంటనేది ఇవ్వరు. ఏ కేసు మీద తీసుకెళ్తున్నాం, ఏ కేసు మీద అదుపులోకి తీసుకున్నాం ఇవ్వరు. ఓన్లీ సెక్షన్స్ మాత్రమే ఇస్తారు. అంటే వాళ్ళకి ఈ విషయంలో తెలిసింది ఏంటంటే ముందు సెక్షన్లు తెలుసు పోలీసులకి, కేసు తెలియదు. ఈ సెక్షన్లు అయితే పెట్టి తీరాలి, నాన్ అవైలబుల్ పెట్టాలి, యావజ్జీవ కారాగారం ఉండాలి, ఇంకా కఠినమైన శిక్షలు పడేదానికి కేసు అయితే పెడతామనేది తెలుసు పోలీస్ శాఖకి. కానీ ఏ కేసు అనేది ఎక్కడ కూడా వాళ్ళు బహిర్గతం చేయలేదు, ఇవ్వలేదు కూడా. ఎవరైనా ఉన్నప్పుడు వారి న్యాయ సహాయం పొందడానికి పోలీసులు ఖచ్చితంగా ఏ కేసు మీద తీసుకెళ్తున్నాం, దాని పూర్వాపరాలేంటి, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఇందులో ఇతని పాత్ర ఏంటి, ఇలాంటి వివరాలు ఖచ్చితంగా ఇవ్వాలి. న్యాయ సహాయం పొందడానికి ప్రతి పౌరుడికి హక్కు ఉంది. మరి దాన్నంతా ఉల్లంఘించలేదా సురేష్ గారు? ఇవన్నీ చెప్పి చేయడానికి పోలీసులు పేరంటానికి వెళ్ళలేదు, పెళ్లికి వెళ్ళలేదు. ఒక అక్యూజ్ ఇవన్నీ చెప్పి చేశారా? మీ 5 ఏళ్ళలో మీరు చేశారా ఎప్పుడైనా? అట్లీస్ట్ రాజశేఖర్ బాబు గారు అన్నారు మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్, మా దగ్గర డ్రోన్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు కక్ష సాధింపని మీరే ఒప్పుకుంటున్నారా వర్మ గారు? చెప్పండి. మీరు చేసింది అదే కదండి, మీరు చేసింది అదే కదా. ఓకే, ఇప్పుడు కక్ష సాధింపు ఈ ప్రభుత్వం చేస్తుంది, మేము చేస్తాం అనుకుందాం. 1 సెకండ్. మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు అదే చేస్తుంది, రైట్? కక్ష సాధింపు ఎందుకైతుంది? వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు యాజ్ పర్ లా వెళ్ళారు. మీకు నచ్చకపోవచ్చు, అది మీకు నచ్చి తీరాలని లేదు. చట్టం ధర్మం మీకు నచ్చాలని అవసరం లేదు. కట్రాయితో చెప్పాలి, వాళ్ళ ఆహాకారాలు వినపడాలి, వాళ్ళ మంగళవారం ఎత్తుకొని ఉండాలి. ఇక్కడ వీళ్ళని శాంతి పరచడానికి, ఈ కూటమి కార్యకర్తలను శాంతి పరచడానికో వాళ్ళ కక్ష సాధింపులు తీర్చుకోవడానికో అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? న్యాయం ఇప్పుడు అతను ఇచ్చినట్టు స్టేట్మెంట్ ని మార్పు చేస్తున్నారు. సురేష్ గారు, ఇప్పుడు మీ పార్టీకి ఒక సంప్రదాయం ఉంది, చాలా ఖచ్చితంగా ఫాలో అవుతారు. అంటే మీ పార్టీలో పెద్దోళ్ళు లీడర్స్ ఎవరైనా అరెస్ట్ అయితే వేం నరేందర్ రెడ్డి అని టీం వెంబడే రంగంలో దిగుతారు. సరే, ఇతను కూడా ఏదో ఒక రకంగా సహాయం అందుతోంది. ఇప్పుడు కొత్తగా మనోహర్ రెడ్డి గారు ఎంట్రీ ఇచ్చారు. చాలామంది కార్యకర్తలు రకరకాల దాడులకి భయపడి రాష్ట్రం వదిలి పారిపోయారు. వాళ్ళకి ఏమైనా న్యాయ సహాయం చేస్తున్నారా మీరు? ప్రతి ఒక్క కార్యకర్తని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది సార్, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇక్కడ మేము ఎక్కడ కూడా ఈరోజు వల్లభనేని వంశీ గారి అరెస్టు ఖచ్చితంగా అక్రమమని పూర్తిగా వాళ్ళ ప్రొసీజర్ నుంచి తప్పులు ఉన్నాయి సార్, ఎవరు కాదన్నారు. ఇది ఇక్కడ ఏదో సంతోషం కొద్ది ఆనందం కొద్ది వీళ్ళందరూ కూడా దాన్ని అవును జరిగిపోయింది అనొచ్చు. దాని వెనక ఎన్ని మీరు తప్పులు చేస్తున్నారో రేపు న్యాయస్థానాల్లో రుజువు చేస్తాం మేము. రైట్. ఒకసారి కృష్ణాంజనేయులు గారు సురేంద్ర నాయుడు గారు క్విక్ గా చెప్పండి. సురేష్ చాలా గొప్పగా చెప్తున్నారు. సురేష్, నేను అడుగుతున్నా, తిరుపతే కదా మన ఇద్దరిది, తిరుపతే కదా. మనం ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు చేసాం కదా మనం, కరుణాకర్ రెడ్డి పీరియడ్. దాని తర్వాత టౌన్ బ్యాంక్ ఎన్నికలు చేసాం కదా. అప్పుడు ఇంట్లో నుండి అలాగే ఎత్తపోయి స్టేషన్ లో మారేసినారే. అప్పుడు ఏ కేసు పెడతాం సురేంద్ర నాయుడు నీ మీద అని చెప్పి పోలీసు వాళ్ళు రాసి ఎత్తపోయి లోపలేసారా మనల్ని. నేను మర్చిపోయినా, నువ్వు అప్పుడు జనసేనలో ఉన్నావు కదా, ఇప్పుడు వైసీపీలో వచ్చినావు కాబట్టి జనసేనలో ఉన్నావు కాబట్టి నీకు తెలిసి ఉండకపోవచ్చు. నేను చెప్తున్నా, తెలుసుకో.
కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు కానీ, టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరిగినప్పుడు కానీ, బై ఎలక్షన్ ఎంపీ బై ఎలక్షన్ జరిగినప్పుడు కానీ పుల్ల పొడిచారు కదా, నన్ను పుల్ల పొడిచి లోపలేశారు కదా. అప్పుడు ఏమన్నా పేపర్ ఎత్తుకొచ్చి రాసి, సురేంద్ర నాయుడు గారు నీ మీద ఈ కేసు పెట్టాను అందుకని ఎత్తి లోపలేస్తున్నా, సురేంద్ర నాయుడు డాక్టరు